race again, మరి ప్రతిరోజు ఉదయం లేవగానే పరుగు పందెంలో పరుగు ప్రారంభించక ముందే my prayer is this: నా ప్రార్థన ఈ విధంగా ఉంటుంది. Lord, anything that's in me ప్రభువా, నాలో ఉన్న ప్రతి పాపాన్ని that is not of you, నీకు ఇష్టం లేని ఏదైనా నా జీవితంలో ఉంటే I ask for forgiveness. ప్రభువా, నన్ను క్షమించండి అని ప్రార్థిస్తాను. Wash me and cleanse me నీ రక్తం చేత నన్ను కడగండి, శుద్ధీకరించండి. in the precious blood of Jesus. నీ ప్రశస్తమైన రక్తంలో నన్ను శుద్ధీకరించండి ప్రభువా. Every morning ప్రతి ఉదయం ఈ విధంగా of ప్రార్థిస్తాను. the week, వారమంతా కూడా ప్రార్థించాను. అలాగే every morning of the month, ప్రతి దిన నెలలో ప్రతి రోజు అలాగే ప్రార్థిస్తాను. every month of the year, ఈ సంవత్సరంలో ప్రతి దినం అలాగే ప్రార్థిస్తాను. every day we must ask for forgiveness. ప్రతి దినం ప్రభువాను శుద్ధీకరించిన Every day. ప్రార్థన చేయాలి. ప్రతి దినం Every day. ప్రతి దినం ప్రార్థించాలి. Amen. ఆమేన్. Why? ఎందుకో తెలుసా? Because you'll slow down if you don't. ఎందుకంటే మన పరిపూర్ణంలో పాప భారం మనం పరిగెత్తనివ్వదు. And you'll see your friends passing by. మరి మన స్నేహితులు మనల్ని చూసుకొని ముందుకు వెళ్ళడం చూస్తాం పరుగు పందెంలో. You'll see your children passing by. నీ పిల్లలు కూడా నిన్ను దాటి వెళ్తారు పరుగులో. Because you haven't went to the fountain of blood. ఎందుకంటే రక్తం యొక్క ఆ ఊట ఎద్దకు మేము వెళ్ళలేదు కనుక పాపం నిన్ను పరిగెత్తకుండా చేస్తుంది. Amen. ఆమేన్. To receive your forgiveness. నీ యొక్క పాప క్షమాపణ పొందడానికి ఆయన రక్తం దగ్గర నీవు వెళ్ళవు. You know, some people think that pastors don't sin. కొంతమంది ఏమనుకుంటారంటే పాస్టర్లు ఏ పాపం చేయరు అని అనుకుంటారు. But I defy any pastor ఏ సంఘ కాపరైనా సరే, that drives in this area ఈ ప్రాంతంలో ఉన్న ఏ సంఘ కాపరైనా that doesn't go, come on up, you drive to the, you miss, I'm not driving. కాబట్టి ప్రతి ఒక్కరు అదే పరుగు పందెంలో ఉన్నారు. I know when I'm driving and somebody comes near me, మరి నేను డ్రైవింగ్ చేస్తున్నా ఎవరో ఒకరు నన్ను చూసుకొని వెళ్ళొచ్చు. I sin. Get away, get away. అంటే పాపం పో అని పాపాన్ని పాల్గొనాలి. I don't go around going, oops, 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 whoa, whoa. That's what I do here. మరి ఎవరో మనల్ని ముందు వెళ్తే నన్ను దాటి వెళ్ళాను, నన్ను సాగి వెళ్ళాను, ఈ విధంగా మనం చూస్తుంటారు. So don't think the pastors don't sin, we do. అయితే మనం చేసే పాపాన్ని ఎవరు చేయాలని అనుకోకూడదు. మనం But not in a way that we be judged badly. అయితే మన పాపాన్ని బట్టి మనకు తీర్పు కూడా ఉంటుంది. We're the same as you. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంఘ కాపరులు కానీ పెద్ద We're running the race. మనము పరిపందెంలో ఉన్నాం. And I'm a big fat guy. కాబట్టి పరిపందెంలో పరిగెడుతూనే ఉన్నాం. And I shake. కాబట్టి పరిగెడుతూ ఉంటాం. I said I shake. కదులుతూ ఉంటాను. And I'm running the race. మరలా పాపాన్ని దులుపుకొని మరలా పరిగెడతాను. I'm out of puff. మరలా పరిగెడుతూనే ఉన్నాను. You know why? ఎందుకో తెలుసా? Not because of sin. ఎందుకంటే పాపాన్ని బట్టి కాదు కానీ Because I'm 72 years old. నేను 73 సంవత్సరాల వయసు. And I'm still running the race ఇంకా for Jesus. పరిగెడుతూనే ఉన్నాను క్రీస్తు And కొరకు. I can see me coming down the finishing line. కాబట్టి జీవితంలో And I can see అనేక Jesus, అంటే యేసు క్రీస్తు లాగా పరిగెడుతున్నాను. my Lord, నా ప్రభు, my Savior. నా రక్షకుడు. I'm coming, Lord. ప్రభువా, I'm coming, Lord. ప్రభువా, నీ సన్నిధికి వస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I say to you young people tonight, మరి ఇప్పుడున్న యవనస్తులు నేను చెప్తున్నాను, don't be put down by your age. మీ వయస్సుతో సంబంధం లేదు. Age has got nothing to do with it. వయస్సుతో పరుగుకి ఎలాంటి సంబంధం లేదు. I know a young man of 16 years old 16 సంవత్సరాల ఒక యవనస్తుడు నాకు తెలుసు, who preaches regularly to 6,000 people. 6,000 మంది ప్రజలకు ప్రతి క్రమంగా బోధిస్తాడు. And it doesn't look any different than me. మరి నాకు అతనికి ఎలాంటి వ్యత్యాసం లేదు. You know why? ఎందుకో తెలుసా? Because when we're running, we wear the robes of righteousness. కాబట్టి మనం పరిగెడుతుండగా నీతి వస్త్రాలు ధరించుకుంటూ మనం ముందుకు సాగుతాం. When we're running, we wear the robes of righteousness. మనం పరిగెడుతుండగా నీతి వస్త్రాలు ధరించుకొని పరిగెడతాం. That's what wins the race. ఆ విధంగా విజయాన్ని మనం పరుగుపదంలో విజయాన్ని పొందుతాం. That's what makes young people winners. ఆ విధంగా యవనస్తులను పరుగుపదంలో ముందుకు సాగడానికి దోహదపడేది నీతి వస్త్రం. Because we love Jesus.
ఎందుకంటే వారు క్రీస్తుని ప్రేమిస్తారు. క్రీస్తుని ప్రేమిస్తారు కనుక పరిగెత్తారు. ఆమేన్. Amen. You know, sometimes you might feel alone. కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది మనకు. We're surrounded by multitudes upon multitudes. కానీ మనల్ని ప్రోత్సహించే గొప్ప సాక్షి సమూహం మన చుట్టూ గుమిగూడి ఉన్నారు. They run the same race. వారు కూడా ఇదే మనం పరిగెత్తారు గతంలో. They finished. వారు పరుగు ముగించారు. And every believer ప్రతి విశ్వాసి కూడా that goes to be with Christ, క్రీస్తుతో ఉండబోయే ప్రతి విశ్వాసి when they walk over the line, ఆ విధంగా పరుగు ఆ వరుసలో పరిగెత్తుండగా he grabs you ఆయన మనల్ని కౌగిలించుకుంటాడు. and he says, "Well done, good and faithful servant." బలము నమ్మకమైన దాసురాల But మనల్ని మెచ్చుకుని it doesn't stop there, అక్కడికి ఆగడు. because he takes the believer's crown. విశ్వాసుల యొక్క కిరీటాన్ని తీసి, And there's gold and there's stones of jasper. ఆ జాస్పర్ రకరకాలైన వజ్రాలతో పొదిగిన ఆ కిరీటాన్ని, All these precious stones on the crown. ఆ ప్రశస్తమైన రాళ్ళ చేత పొదిగిన కిరీటాన్ని, That's the believer's crown. And విశ్వాసి యొక్క కిరీటాన్ని విశ్వాసి తల మీద పెడతాడు. he places it upon the head of the ఆయన వారి తల మీద కిరీటాన్ని పెడతాడు. Hallelujah! హల్లెలూయా! Hallelujah! హల్లెలూయా! I'm entitled to five crowns. మరి నేను 5 కిరీటాలు పొందుకుంటాను. So is pastor. పాస్టర్ గారు 5 కిరీటాలు పొందుకుంటారు. 5 crowns. Look it up in the Bible what a pastor gets. బైబిల్లో చూడండి పాస్టర్ గారు చెప్తారు కిరీటాలు ఏంటో. Hey, don't be worried you only get one. ఒకటే పొందుకుంటాను అని బాధపడాల్సిన అవసరం లేదు. Because the Bible says what you do here, బైబిల్ ఏంటంటే ఈ భూమి మీద మనం ఏదైతే చేస్తామో, whatever you do for Christ, క్రీస్తు కొరకు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు మనం ఏదైతే చేస్తామో, whatever you do for Christ, క్రీస్తు కొరకు ఏ పనులు మనం చేసినప్పటికీ He will give you more when you get to heaven. పరలోకంలో ఇంకా అధికమైన కిరీటాలు ఇస్తాడు. Friends, we're not running for a piece of grass around our head. మన తల మీద ఉన్న చిన్న కిరీటం కొరకు కాదు పరిగెత్తేది. We're running for the crown. ఆ కిరీటం కొరకు మనం పరిగెడుతున్నాం. We're running for the crown because He's the King of Kings. ఆయన రాజులకు రాజు కనుక కిరీటం కొరకు మనం పరిగెడుతున్నాం. He's the King of Kings. ఆయన రాజులకు రాజు ఉన్నాడు. హల్లెలూయా! Oh, they've run the race. కాబట్టి గొప్ప సాక్షి సమూహం మన చుట్టూ ఉన్న వారు పరుగు పందెంలో విజయం సాధించిన వారే మనల్ని ప్రోత్సహిస్తున్నారు. But they've finished the race. వారు పరుగును తుదముట్టించారు. Hey, I've got news for you. మీకు ఒక శుభవార్త. What was the first bit before that? No, I've forgotten. It's terrible when you get to my age to forget things. Will you forgive me, won't you? What did I say? Can you remember? Huh? You got news for them. What news? Huh? You have news for them. Yes, they've won the race. Yeah. They've finished the race. You know what I forgot? వారు పరుగు పందెంలో పరుగును తుదముట్టించారు. వారు It's our turn now. ఇప్పుడు ఇది మన వంతు. We're in the race. మన పరుగు పందెంలో ఉన్నాం. And they're shouting, come on, run harder. గొప్ప సాక్షి సమూహం పరిగెత్తండి, మేము అందరిగా విజయం పొందాం, మీరు కూడా విజయం పొందగలరు. Hallelujah. పరిగెత్తండి. Hallelujah. హల్లెలూయా. They're shouting for us. వారు మనల్ని ప్రోత్సహిస్తూ కేకలేస్తున్నారు, విజయ కేకలు. Come on, we're running the race now. కాబట్టి పరుగు పందెంలో వారందరూ చప్పట్లు దేవుని మహిమపరచండి. హల్లెలూయా. We came into this place tonight రాత్రి సమయంలో ఈ ప్రాంతానికి మేము వచ్చాము. when it was dark. It was dark. చీకటిగా ఉంది. I didn't know what planet I was on. మరి ఎలా పరిగెత్తాలో మనకి కనబడదు. I didn't know where I was. ఎక్కడున్నామో తెలియదు నాకు. But I trusted my driver. మరి నేను నమ్మేది విన్నా. His name is Dino. హిందూ గారు డ్రైవ్ చేస్తా ఉంటే ఎక్కడో మొత్తంలో భారతదేశంలో ఎక్కడో తీసుకెళ్తున్నా అని తెలుసు కానీ ఎక్కడికి వెళ్తున్నా మనకి వెళ్ళి He needs a lot of prayer. మరి
చేయాలి వారి సంఘ క్షేమంగా తీసుకుని వచ్చారు. Because if you're driving someone like me, నాలాంటి వ్యక్తి కనుక డ్రైవింగ్ చేస్తే I'm not to get lost. ఎక్కడ పోతారో నాకే తెలియదు. I'm not lost. కాబట్టి వారు నడిపారు కాబట్టి నేను క్షేమంగా వచ్చాను. The people out there are lost. మరి నేను డ్రైవింగ్ చేస్తే వారు తప్పిపోతారు, నేను కూడా తప్పిపోతాను. Amen. ఆమేన్. The people out there are lost. చాలా మంది లోకంలో నశించిన వారు ఉన్నారు. So as we run the race మనం పరిగెడుతూ ఉండగా at home, మా దేశంలో as we run the race at school, ఆ పాఠశాలలో పరిగెడుతూ ఉండగా, as we run the race at college, మరి కళాశాలలో కూడా పరిగెడుతూ ఉంటాం. as we run the race in a factory, మరి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు కూడా మనం పరిగెడుతూనే ఉంటాం. as we run the race in the shop, రాబోతుగా కొనడానికి అమ్మడానికి వెళ్ళినప్పుడు కూడా మనం పరిగెడుతూనే ఉంటాం. whatever we are doing today, we are in the race. మనం We're running. ఎక్కడున్నప్పటికీ పరిగెడుతూనే ఉంటాం. And here's the thing. మరి ఇక్కడ వినండి. As we're running along the race, puffing and panting, పరిగెడుతులో కొనసాగుతున్నప్పుడు we're picking up stuff on the way. మన మార్గంలో అనేక విషయాలు మనం అనేక వాటిని మనం తీసుకుంటాం. You know what they're called? వాటిని ఏమంటాం తెలుసా? They're called souls. ఆత్మలు సంపాదన. Jesus Christ is the greatest soul winner ever. యేసు ప్రభు గొప్ప ఆత్మల సంపాదకుడు. And he came for souls. ఆయన ఆత్మల కొరకు వచ్చాడు. And he came for souls. ఆయన ఆత్మల కొరకే వచ్చాడు. Souls. ఆత్మలు. That's what we're here for. That's what we pick up as we run along. కాబట్టి పరిగెడుతూనే మనతో పాటు ఆత్మను తీసుకొని పరిగెడుతూనే ఉన్నాం. Lost children who are abused. నశించిపోతున్న వారిని మనం వెతికి రక్షిస్తాం. Women who are battered and bruised. చాలా నిరాశ నిస్పృహలకు గురైన పిల్లల్ని, స్త్రీలను, పురుషులు మనతో పాటు పరిపదను తీసుకుని వెళ్తాం. Lives that are lost because of alcohol. మన అనేకులు తాగుబోతులై తప్పిపోయిన వారు ఉన్నారు. Lives that are lost because of drugs. అనేక మంది మత్తు పానీయాలకు గురై నశించిపోయిన వారు ఉన్నారు. Lives are lost because of unclean spirits. అనేక మంది జీవితాలు అపవిత్రాత్మలకు గురై వారి జీవితాలు పోగొట్టుకున్నారు. But we're in the race. మనమైతే We're running for them. మనం వారి కొరకు We're running for them. పరిగెడుతున్నాం. We're running for them. నశించిన వారి కొరకు పరిగెడుతున్నాం. For those children that are abused. ఎవరైతే ఆ విధంగా బాధ శ్రమనందున బిడ్డలు ఉన్నారు. For those children who have no parents. వారికి తల్లిదండ్రులు లేని పిల్లలు అనాథలు ఉన్నారు. For those children who have no education. విద్య లేని వారి పిల్లల కొరకు పరిగెడుతున్నాం. For those children who have no home life. ఇల్లు లేని ఆశ్రయం లేని బిడ్డలు. We are running the race for them. వారి కొరకు మనం పరిపథంలో పరిగెడుతూనే ఉన్నాం. We are running the race for them. వారి కొరకు మనం పరిపథంలో పరిగెడుతున్నాం. It does not matter how old you are. నువ్వు ఎంత వయసుతో సంబంధం లేదు, నిమిత్తం లేదండి. It doesn't matter what you think. నువ్వు ఏం ఆలోచిస్తావు దాంతో సంబంధం లేకుండా పరిగెత్తాలి. You are a soldier of Christ. నీవు క్రీస్తు కొరకు ఒక సైనికుడివి. And we come to destroy sin. కాబట్టి పాపాన్ని లయపరచడానికి, నాశనం చేయడానికి మనం వచ్చాం. And we come to chase demons away. మనము దురాత్మను పారద్రోలంలో అనుకున్నాం. You know, hallelujah. You know, I've been here a week. మరి గత వారం అంతా కూడా నేను ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉన్నాను. I don't know how many meetings we've done. 6, 7, 5, 6, 7, something like that. I don't know how many meetings. But I want to tell you this. I've seen more demons in a week. ఒక వారంలో అనేకమైన దురాత్మలు నేను చూశాను. ఒక 5-6 కూటాలు Than I've seen in a whole year in Singapore. సింగపూర్ మా దేశంలో సంవత్సరం అంతా చూసిన దానికంటే ఒక వారంలో అనేకమైన దురాత్మ క్రియలను చూశాను. But we are in the race to cast them out. పరిగెత్తున్న పరిపథంలో ఉన్నాం కాబట్టి వారిని ఆ దురాత్మను పారదోలాలి. Jesus says, in my name you will heal the sick. యేసుప్రభువైన నా నామమున మీరు రోగులను స్వస్థపరుస్తారు. In my name you will chase the demons. నా నామమున దయ్యములను వెళ్ళగొడతారు. In my name, నా నామమున, the name of Jesus, యేసుక్రీస్తు నామములో, the highest name above all names, అన్ని నామముల కంటే పైనామము యేసు, the highest name of all names. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం. I'm not preaching because I'm not in the race. I'm in the race. నేను పరిగి పందెంలో ఉన్నాను కానీ ప్రసంగించడానికి
because I came to Christ late. నేను చాలా ఆలస్యంగా ప్రభు సన్నిధికి వచ్చాను కాబట్టి నేను ప్రసంగిస్తున్నాను. I was 38 before I became a pastor. ఆమెకి కాదు కానీ 8 సంవత్సరాల ప్రాయంలో నేను ప్రభువుని అంగీకరించాను. So I have to run twice as fast as everybody else. కాబట్టి నేను చాలా వేగంగా పరిగెత్తాల్సింది. Why? ఎందుకో తెలుసా? Because he saved me. ఆయన నన్ను రక్షించాడు కనుక పరిగెత్తాలి. I was an alcoholic. నేను మత్తు మందులకు బానిసనై ఉన్నాను, త్రాగిపోతుంది. I was a fighter. నేను బాగా పోట్లాడేవాడిని. I liked a bit of this, a bit of that, whatever. మరి ఆ విధంగా అన్ని దుష్కార్యాల్లో పాల్గొనేవాడిని. And I smoked. బాగా ధూమపానం. And I was rude. చాలా మొరటుగా ఉండేవాడిని. And I was an angry young man. బాగా కోపంతుని. Come near me and I will you quickly. ఎవరన్నా వస్తే ఒక్క గుద్ది ఫ్లాట్ చేసేవాడిని. And then Jesus Christ came into my life. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలోకి ఎప్పుడైతే వచ్చాడో, Like the road of Damascus. ఆ విధంగా దమస్కు మార్గంలో పౌలును ఎదుర్కొన్నట్టు. When Paul was thrown from his horse. పౌలు తాను పడిపోయాడు వెలుగు వలన. I was physically running myself. నేనైతే భౌతికంగా పరిగెడుతూనే ఉన్నాను. నేను Going to the gym. ఆ విధంగా జిమ్కి వెళ్ళేవాడిని. And all of a sudden my feet stuck to the ground. ఉన్నట్టుండి నా కాలు కింద నేలను పడిపోయింది. Couldn't move. కదలలేని పరిస్థితిలో ఉన్నాను. Fear came all over me. భయం నన్ను ఆవరించింది. Darkness surrounded me. చీకటి నన్ను కమ్ముకుంది. Oh boy, was I afraid. బాగా భయపడిపోయాను. And I don't frighten easily. కాదు, నేను మామూలుగా భయపడే వ్యక్తినే కాదు, ధైర్యవంతుని. And I looked up. పైకి చూశాను. And there was a white church right there. అక్కడ ఒక మందిరాన్ని చూశాను. ఒక మందిరం కట్టబడింది. And in the steeple. ఆ మందిరంలో ఉన్న ప్రజలు. I thought that's where God lived. నేను మందిరంలో దేవుడు ఉంటాడని అనుకున్నాను. And I thought I must pray. నేను తప్పకుండా ప్రార్థన చేయాలి. But I said I don't know what to pray. ఏం ప్రార్థన చేయాలో నాకు తెలియదు. And then it came back when I was a young boy of 8 years old singing in a church. 8 సంవత్సరాల ప్రాయంలో మందిరానికి వెళ్ళి పాటలు పాడడం నాకు జ్ఞాపకం వచ్చింది. Our Father who is in heaven, పరలోకమందున్న మా తండ్రి, hallowed be your name. నీ నామం మహిమపరచబడును గాక. Your kingdom come. నీ రాజ్యం వచ్చును గాక. Your will be done. పరలోకంలో జరుగులాగా నీ చిత్తం జరుగును గాక. On earth as it is in heaven. భూమి మీద కూడా నీ చిత్తం జరుగును గాక. I was on earth. నీ చిత్తం భూమి మీద నెరవేర్చబడును గాక. But I wasn't going to heaven. నేను పరలోకానికి వెళ్ళలేదు. I was going to hell. నేను నరక మార్గంలో నేను ఉంటుంది. And he stopped me. ఆయన నరక మార్గంలో నన్ను ఆపివేశాడు. Oh boy. చిన్న బిడ్డలో ఉన్నప్పుడు What love. ఎంత గొప్ప ప్రేమ చూడండి. What love. ఎంత గొప్ప ప్రేమ. That he could love a man like me. నాలాంటి వ్యక్తిని ప్రేమించగలిగిన ప్రభు. But hang on a minute. You have the same story. మరి నీ జీవితంలో అనేకమైన మీ జీవితంలో అనేక సాక్ష్యాలు ఉంటాయి. అలాగే నాలాంటి సాక్ష్యం. You see, it doesn't matter if you're an alcoholic. నువ్వు త్రాగుబోతువైనా, It doesn't matter if you take drugs. మత్తు మందులకు బాధితువైనా, Or whatever you've done before you got saved. ప్రభు నమ్మకముందు ఏ చెడు కార్యాలు చేసే దానితో సంబంధం లేదు. Jesus Christ forgives every sin. యేసు ప్రభు ప్రతి పాపిని క్షమిస్తాడు. Every sin. ప్రతి విధమైన పాపాలు క్షమిస్తాడు ఆయన. I said every sin. Amen. భూమి మీద ఉన్న Hallelujah. పాపాన్ని క్షమిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Don't go quiet on me. మరి మౌనంగా You're ఉండదు. going a bit quiet. గట్టి కేకలేయాలి. You're getting a bit sluggish in the race. You're getting a bit tired. పరుగు పందెంలో ఉన్నాం కాబట్టి పరిగెడుతూనే ఉన్నాం మనం. Keep running. పరిగెడుతూనే ఉండాలి. Keep running. ఆగకూడదు. You're not alone. ఈ ఒంటరిగా లేవు పరుగు పందెంలో. This is a majority. And a ఈ place. ఈ In a place. పరుగు పందెంలో అనేకుల్లో మీరు పరిగెడుతున్నాం. In a place of thousands of people. వేల మంది పరుగులో మేము ఉన్నాం. You are the majority. మీరే అత్యధికులు. Because you're a child of the King. ఎందుకంటే రాజు యొక్క సంతానం కాబట్టి మీరే మెజారిటీ. Amen. ఆమేన్. Are you a child of the King? రాజు యొక్క పిల్లలా సమర్థులు మహిమపరచాలి. Stand up and praise Him. హల్లెలూయా. Stand up and praise Him. అందరూ లేచి నిల్చున్నాం. We're going to praise Jesus in మనం town. ప్రభువును స్తుతించబోతున్నాం. రాజు బిడ్డలుగా రాజు రాజు ఏర్పడుతున్నాం.
Because He's here to heal tonight. ఎందుకంటే ఈ రాత్రి సమయంలో ఆయన మన స్వస్థపరచడానికి మన మధ్య ఉన్నాడు. He's here to save tonight. ఆయన రక్షించడానికి మన మధ్య ఉన్నాడు. He's here to save. ఆయన రక్షించడానికి స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు. Hallelujah. హల్లెలూయా. Come on, hallelujah. హల్లెలూయా. Let's pray in tongues. అందరూ కూడా అన్య భాషలో ప్రార్థన చేయగలరు. అన్య భాషలో ప్రార్థన చేయగలరు. ప్రార్థన చేస్తారు. మన చేతులు ఎత్తి కాళ్ళు మోసుకొని హల్లెలూయా. హల్లెలూయా. Hang on. Look at me, please. Look at me. దయచేసి ఒక్కరి సమయంలో Look at me. Look at me. నా వైపు చూడండి. Look at me. నా వైపు చూడండి. You're not baptized in the Holy Spirit. మీలో ఎవరైనా ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన వారుంటే If you're not speaking in tongues, అన్య భాషల్లో మాట్లాడలేని వారు this is the time to do it. ఈ సమయంలో మీరు అది పొందుకునే సమయం. You're in the race. మీరు పరిపక్వంలో ఉన్నారు. We are praying in tongues. మనం అన్య భాషలో ప్రార్థన చేయాలి. We don't know what we're saying. మరి ఏం మాట్లాడుతున్నాం నాకు తెలియదు కానీ అన్య భాషలో మాట్లాడతాం. దేవుడితో మనం సంవాదాలు పలుకుతాం. But one thing it does, ఒక్క విషయం జరుగుతుంది మా భాషలో ప్రార్థించినప్పుడు it makes us able to receive from Christ better and better. క్రీస్తులో మనం ఇంకా శ్రేష్టమైన ఫలాన్ని ఈవులు పొందడానికి దోహదపడుతున్న అన్య భాషలో Come on, let's ప్రార్థించాలి. exercise your faith tonight. విశ్వాసంతో అన్య భాషలో ప్రార్థించాలి. హల్లెలూయా. Oh, Rabada, come on. Come on, church. అందరూ అన్య భాషలో ప్రార్థన చేయగలరు. గట్టిగా అన్య భాషలో ప్రార్థన We're చేయాలి. running a race. పరుగుపడేలో అన్య భాషలో ప్రార్థన చేయండి. Jikabara Busokora Mustakara Babara Sondara Vigara Bustakare. Shambhala Busara, open your lips, use your voice. Everyone understand it. Hira Babara Musondara Mustakara. Look on, come on, these young girls down the front row. Hallelujah. Come on, guys. Pura Babara Sita Babara Bustakara. Hallelujah. Amen. Hands down, please. I tell you, this is a church that's powerful. కాబట్టి శక్తి గల సంఘంగా ఉన్నారు మీరు. When I come in here tonight, maybe 1,000 people. ఇంకా నేను మందిరంలో అడుగుపెట్టినప్పుడు దాదాపు 12 మంది Well, the ఉన్నారు. music was playing, they were singing a song. కాబట్టి పాటలు పాడుతూ ప్రభు స్తుతిస్తూ ఉండగా And I stood up and I lifted my hands. చేతులు ఎత్తి ప్రభుని ఆరాధిస్తున్న సందర్భంలో My hands were shaking with the power of God. దేవుని యొక్క శక్తి చేత నా చేతులు కదిలాయి. I nearly fell over. పరిశుద్ధాత్ముడు నా మీదకి దిగి వచ్చాడు. And it's even stronger now. ఇప్పుడు ఇంకా అధికమైన దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవిస్తూ ఉన్నాను. Now I want to ask a serious question tonight while every head is bowed, every eye is closed. ఈ సమయంలో ప్రతి వ్యక్తి తలలు వంచి కళ్ళు మూసుకొని నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. If you're not a believer and you'd like to receive ఎవరు Jesus కార్యం Christ, చేసి దిగ్గు చూడదు. మరి ఈ సమయంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అవుతుంది. ఎవరైతే ఇంకా యేసును నీ రక్షకుడిగా ప్రభువు అంగీకరించిన వారు ఇక్కడ ఉన్నట్లయితే as every personal Savior we have, as we serve a faithful God, మనం నమ్మకమైన దేవుని మనం సేవిస్తూ ఉన్నాం. is not here to condemn,